ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారు సీరియస్, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏదో ఇచ్చారు. ఇలా వరుస పెట్టి ఎల్లో మీడియాలో ఊదరగొడుతున్నారు. సమస్య ఏమైనా పరిష్కారమైందా? అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు ఈ సమస్యకు? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఒకసారి ఈ రోజు ఈనాడు వార్త ఒకసారి చూడండి సార్. ఈనాడు వార్త చూస్తే కుట్ర బహిర్గతం అవుతుంది సార్. నేరం మొత్తం ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే, ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే, వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ సరఫరాలో పరిమితులు, అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా, రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదే, ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. ఏం చేశారంటే సార్, ఒక నిరేషన్ ఒకటి బిల్ చేశారు సార్. రాష్ట్రంలో డీజిల్ కొరతకు కారణం వాణిజ్య అవసరాలకి డీజిల్ మళ్లిస్తున్నారు, ఆ పాపం మొత్తం ఐఓసీఎల్దే, కాబట్టి రాష్ట్రంలో డీజిల్ కొరత వచ్చిందని ఈనాడు అతను రాశాడు సార్. తర్వాత వెంటనే ఈ పచ్చ మంద మొత్తం సార్, పచ్చ మాఫియా మీడియా కాదు సార్, పచ్చ మాఫియా కూడా ఏమనేసిందంటే నేరం మొత్తం ఐఓసీఎల్దే, బాబు ఆగ్రహం, బాబు అసహనం, బాబు తీవ్ర ఆగ్రహం, ఐఓసీఎల్ ఏదైతే ఆయిల్ కంపెనీలకు బాబు వార్నింగ్, ఇలాంటి ఎన్ని చెప్పినా సరే రాష్ట్రంలో డీజిల్ సమస్య మాత్రం తగ్గలేదు సార్. అసలు వాస్తవం ఏంటా? ఈ తీరా చూస్తే ఈ డీజిల్ కొరతలో ప్రధాన దోషి, ప్రధాన ముద్దా ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వమే అన్న విషయం చూస్తే మనం అందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి సార్. మీరు ఈరోజు చూపించారు సార్, 24వ తారీఖు కన్నబాబు IAS ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఒకటి చూసాం సార్. ఏంటంటే 2,75,66,000 లీటర్ల ఏదైతే డీజిల్ ని అమరావతి అవసరాలకి మేము వాడుకోబోతున్నాం అని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వాస్తవం ఏంటంటే సార్, ఈ 2002 ఏదైతే ఇచ్చిన దాని ప్రకారం 2002 పెట్రోలియం యాక్ట్ ప్రకారం ఎక్కడైనా సరే డీజిల్ యుద్ధం కారణంగా ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతా ఉంది సార్. ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, అమెరికాకి మధ్యన యుద్ధం జరుగుతా ఉంది. దాంతో ఆయిల్ సంక్షోభం వచ్చింది. ఈ ఆయిల్ సంక్షోభంలో ప్రజా అవసరాలు, ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఉండాలి, వాటికి మాత్రమే డీజిల్ పెట్రోల్ సరఫరా జరగాలి. పెద్ద పెద్ద వాణిజ్య అవసరాల కోసం డీజిల్ అనేది రీటైల్ నుంచి అమ్మకూడదు అనేది యాక్ట్ సార్. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం యాక్ట్ 2002 తీసుకొచ్చింది అది. మరి దానికి తూట్లు పొడుస్తూ కన్నబాబు IAS అనే అతను ఈ దాదాపుగా 2,75,66,000 లీటర్ల కొనుగోలు రీటైల్ నుంచి అంటారు. కమర్షియల్ అవసరాల కోసం ఎక్కడైనా నేరుగా కంపెనీల నుంచి కొంటాం సార్. రేటు కూడా 150 రూపాయల వరకు ఉంది సార్. కమర్షియల్ అవసరాల కోసం రీటైల్ బంక్ నుంచి కొనరు సార్. కానీ రీటైల్ బంక్స్ అనేవి ప్రజల కోసం ఉన్నటువంటి రీటైల్ బంక్స్ నుంచి అమరావతి కోసం తీసుకెళ్లడంతో మీరు బాగా గమనించుంటారు సార్. మొట్టమొదటగా ఈ డీజిల్ సంక్షోభం అనేది ఎక్కడొచ్చిందంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే వచ్చింది సార్. మొట్టమొదటిగా వచ్చింది కృష్ణా గుంటూరు సార్. ఎందుకురా అంటే కృష్ణా గుంటూరులో, అమరావతికి ఆనుకొని ఉన్నటువంటి కృష్ణా గుంటూరులో రీటైల్ బంక్స్ అన్నిటిలోంచి అమరావతి అవసరాల కోసం డీజిల్ తరలించేశారు సార్. డీజిల్ తరలించి వేసిన వెంటనే 24వ తారీఖు ఆర్డర్లు వచ్చి డీజిల్ తరలించేశారు. వెంటనే డీజిల్ సంక్షోభం వచ్చింది సార్. 25వ తారీఖు నుంచే సార్ మనకు డీజిల్ సంక్షోభం వచ్చింది. మరి ఈ 4 రోజుల్లో డీజిల్ సంక్షోభం ఎవరి వల్ల వచ్చింది సార్? అసలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలని తుంగలో దొక్కుతూ ఈ కన్నబాబు అనే అతను ఈ లెటర్ ఇవ్వడానికి ఎవరు కారణం? ముందు మరి అమరావతి కోసమే ఇన్ని లక్షల లీటర్లు తరలించుకుపోయి దానివల్లే ఈరోజు కొరత ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, వార్నింగ్లు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది దారుణం సార్. ఒకసారి ఇది కూడా ప్రజలకు తెలియాలి సార్. ఇందులో ఉన్నట్టు కుట్రకోణం కూడా ప్రజలకు తెలియాలి సార్. సో ఇక్కడ రీటైల్ నుంచి కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి రీటైల్ నుంచి మొత్తం తరలించుకుపోవడంతో మొదటగా అక్కడ కొరత వచ్చింది సార్. తర్వాత పానిక్ బయింగ్ అనేది మొదలైంది సార్. భయంతో కూడిన కొనుగోలు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. అయ్యో మనకి డీజిల్ రావట్లేదని చెప్పేసి వెరసి రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత వచ్చింది సార్. ఇందులో మీ పార్టీ కుట్ర ఏమీ లేదా? ఎందుకంటే నిన్న ABN లో ఇది కొరత లేకపోతే కుట్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఫోటో పెట్టి డిబేట్ పెట్టారు సార్. ఇది కొరత కాదు, కుట్రే. కాకపోతే ఎవరి కుట్ర? అమరావతి కుట్ర. ఎవరి కుట్ర? కన్నబాబు కుట్ర. ముందు కన్నబాబు మీద కేసు నమోదు చేయాలి, ఈయనకి ఆదేశాలు జారీ చేయమని ఎవరు చెప్పారు? పౌర శాఖ మంత్రి అయినటువంటి, సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారా? అయితే ఆయన మీద కేసు నమోదు చేయాలి. లేకపోతే నాదెళ్ల మనోహర్ గారికి తెలియకుండా
కమిషనర్ గారు అంటే కమిషనర్కి చెప్పుకుని నాదెండ్ల మనోహర్ గారికి తెలియకుండా కమిషనర్ గారు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా నాదెండ్ల మనోహర్ గారు చేస్తారా? ఎస్ సార్, నేను అదే చెప్తున్నాను సార్. మొత్తంగా ఈ కుట్రలో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాల్సిందే. ఎందుకంటే సార్ ఈ రోజు మనం చూసాం సార్ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు చూస్తున్నామంటే, అమరావతిలో ఒక కాంట్రాక్ట్ ఆగిపోకూడదు అని చెప్పేసి ఆక్వా రైతు 500 రూపాయలకి నాకు డీజిల్ కొట్టండి అయ్యా, 3.5 లక్షల రూపాయలు అప్పు చేసి నేను ఏదైతే ఆక్వాలో వేసాం, పిల్లలు చనిపోయే పరిస్థితుంది, ఏరియేటర్స్ లేకపోతే ఆక్సిజన్ రాదు, చనిపోతాయని చెప్పేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఎండకి ఆగి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సార్. ఎంత దుర్మార్గం సార్. సార్ అమరావతిలో ఒక కాంట్రాక్టర్ పని ఆగకూడదు అని చెప్పేసి గోదావరి జిల్లాలో వరి కోత మిషన్ లాగిపోయి రైతు నష్టపోయాడు సార్. అమరావతిలో ఒక కాంట్రాక్ట్ ఆగకూడదు అని చెప్పేసి ఎమర్జెన్సీ సేవలు ఆఖరికి 108 సేవలు కూడా ఆగిపోయినాయి సార్, అంబులెన్సులు సైతం. అమరావతిలో ఒక కాంట్రాక్టర్ కి పని ఆగకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎమర్జెన్సీ సేవల వరకు మొత్తం స్తంభించిపోయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈయన సార్ దారుణమైన విషయం ఏంటంటే, ఈయన అమరావతికి ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి? కేవలం అమరావతి కోసం ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని క్యూలో నిలబెట్టేశాడు సార్. కేవలం అమరావతిలో ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందంటే అమరావతి, ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరకడం లేదంటే అమరావతి, ఈ రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందంటే అమరావతి, ఈ రాష్ట్రంలో అసైన్డ్ భూములు నొక్కేస్తున్నారంటే అమరావతి. అన్నిటికీ అమరావతి కేంద్రమా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అన్నిటినీ మీరు అమరావతి వైపే చూపిస్తారు ఎందుకు సార్? ఇది మరి ఇదేంటి సార్? వాళ్ళు చెప్పిందే కదా, మేము ఇచ్చింది కాదు కదా, ఇది వాళ్ళ ఐఏఎస్ ఇచ్చిందే కదా, మేం కాదు కదా ఇచ్చింది. మరి అమరావతి కేంద్రంగానే కదా డీజిల్ కొరతకు కుట్ర రచించబడింది, అమరావతి కేంద్రంగానే కదా ఈ రోజు ఈ పానిక్ సిస్టమ్ కి కారణం. సార్ ఇంకో విషయం సార్, దారుణమైన అంశం ఏంటంటే, ఈ అమరావతి ఏదైతే ఈ డీజిల్ కొరతను చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది సార్. అమరావతికి డీజిల్ ఇవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని క్యూలో నిలబెట్టిన తర్వాత నాకు నిజంగా గగ్గురు పంచే అంశం ఒకటి తెలిసింది సార్. ఒకవేళ ఈ మనిషికైనా కరోనా లాంటి పానిక్ టైంలో, కరోనా లాంటి పాండమిక్ టైంలో ఈయన ముఖ్యమంత్రి అయిన ఉంటే నాకు ఓటే లేదు అని చెప్పి ఆ 40% మందికి పెట్లిచ్చేవాళ్ళు కాదేమో సార్. నాకు ఓటే లేదు కాబట్టి ఆ 40% మందికి ఆక్సిజన్లు రెమిడీజియర్లు ఇచ్చేవాళ్ళు కాదేమో సార్. సో నాకు ఓటైన వాళ్ళు ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి చంపినా చెప్పుండేవాళ్ళు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. హాస్పిటల్లోకి రానిచ్చేవాళ్ళు కూడా కాదేమో సార్. ఎంత దుర్మార్గంగా విజనరీ అని చెప్పుకుంటాడు, ఆర్థికవేత్త అని చెప్పుకుంటాడు, అదైతే అపర చాణక్యుడు అని చెప్పుకుంటాడు. తీరా చూస్తే ఒకవైపు రైతుల్ని, ఇంకోవైపు ప్రజల్ని, ఇంకోవైపు మహిళల్ని అందరినీ క్యూ లైన్ లో నిలబెట్టి అమరావతి అనే ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతూ రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసి పడేస్తూ రాష్ట్ర ప్రజలను కష్టాలు పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అమరావతికే ముఖ్యమంత్రి, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్, ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది ఈ రోజు. ఏది చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఒకసారి ట్రెండ్ అవుతున్నటువంటి ఆ వీడియోని ఒకసారి ప్లే చేయండి సార్. 5 రాష్ట్రాల ఎన్నికల ముగింపు దశకు వచ్చే పోలింగ్ ముగిసిన వెంటనే ధరలు పెంచబోతున్నారు, ఇది అనివార్యం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మొదలెట్టారంటే సహజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కేంద్రం కన్నా ముందే అన్ని మేము చేస్తున్నాం అంటారు. ఆ క్రమంలోనే కేంద్రం మనసులో మాట తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోగాత్మకంగా ముందు నుంచే బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ ప్రయత్నం చేస్తుంటారేమో అనేటువంటి అభిప్రాయానికి అయితే మనం రావాల్సి